ప్రీవియస్ వీడియోలో మనం స్టేషనరీ ఎట్లా క్రియేట్ చేయాలి చూసుకున్నాం కదండి. ఇప్పుడు క్రియేట్ చేసిన స్టేషనరీ అనేది క్లాసెస్కి ఎట్లా అసైన్ చేయాలో చూసుకుందాము. మోస్ట్లీ 2 వేస్ ఉన్నాయండి. ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే స్టేషనరీ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్లాస్ క్రియేషన్ కూడా స్టేషనరీ అసైన్ చేసుకోవచ్చు అండి. ఈ 2 విధాలుగా అసైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు స్టేషనరీ ఎట్లా అసైన్ చేసుకోవాలో చూద్దాము. మీకు ఇక్కడ యూజర్స్ కనిపిస్తుంది, స్టాటస్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్రియేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు యాడ్ స్టాండర్డ్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం స్టేషనరీ విత్ స్టాండర్డ్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ స్టాండర్డ్ నేమ్ ఇవ్వాలి. నేను 11th స్టాండర్డ్ ఇస్తున్నా. అండ్ స్టేషనరీ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇవన్నైతే మీరు సెట్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. వన్స్ చెక్ చేసుకుందాము మనం అసైన్ చేసిన స్టేషనరీ క్లాస్కి అసైన్ అయిందా లేదా అని చెప్పి. ఇదిగోండి స్టేషనరీ లిస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక 11th స్టాండర్డ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి 11th స్టాండర్డ్, ఇదిగోండి మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న స్టేషనరీ ఈ స్టాండర్డ్కి అసైన్ చేసాం కదండి. క్వాంటిటీ అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేశాక స్టేషనరీ ఎట్లా అసైన్ చేయాలో చూద్దాము. స్టాండర్డ్స్కి వెళ్ళాక ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక నేను 3rd స్టాండర్డ్కి స్టేషనరీ అసైన్ చేయాలనుకుంటున్నా అండి. సో మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఎడిట్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇట్లా ఒక పేజ్ వస్తుంది అనమాట. ఇది ఎడిట్ స్టాండర్డ్ పేజ్. ఇందులో మనం స్టేషనరీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టేషనరీ కనిపిస్తుంది కదండి, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో మీరు ఏదైతే స్టేషనరీ అసైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, స్టాండర్డ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయిందని చెప్పి మనకు మెసేజ్ వచ్చింది. వన్స్ చెక్ చేసుకుందాము. స్టేషనరీ లిస్ట్కి వెళ్ళి స్టేషనరీ లిస్ట్ 3rd స్టాండర్డ్ కదండి అసైన్ చేసాము. చూడండి వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక స్టేషనరీ అనేది క్లాసెస్కి అసైన్ చేసుకోవచ్చు అనమాట.